మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ మెగా వడ్డానం సేల్ 2.0 ఈ ఫిబ్రవరి 1 నుంచి 9 వరకు మన అన్ని స్టోర్స్ లో ఈ ఆఫర్ ఉంది. ఫ్లాట్ 9.99% వేస్టేజ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. మన ముకుందా జ్యువెలర్స్ కేపీహెచ్బి, కొత్తపేట్, ఖమ్మం, సోమాజిగూడ, హన్మకొండ, సుచిత్ర అన్ని బ్రాంచెస్ కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. డోంట్ మిస్ అవుట్. ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక అప్డేట్ ఒకటి వచ్చింది. దీనివల్ల చాలా మందికి ఊరట లభించనుంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి, ఎవరికి లాభం కలుగుతుంది వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుంది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే కొత్త కార్డుల జారీ ప్రక్రియ జరుగుతుంది. దాదాపు 1000 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు వచ్చాయి. దీనివల్ల వారికి చాలా బెనిఫిట్ కలుగుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇకపై వాళ్ళు తక్కువ రేటుకే రేషన్ సరుకులు పొందొచ్చు, ఇంకా ఇతర పథకాల ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ముఖ్యంగా ఉచిత వైద్యం సహా ఇతర బెనిఫిట్స్ వస్తాయి. జిల్లాలో దాదాపు 2000 మంది పేర్లు రేషన్ కార్డులో నమోదు అయ్యాయి. ఇకపై వీళ్లకు కూడా ఉచితంగానే రేషన్ బియ్యం లభిస్తాయి. ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం వస్తాయి. కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి ఈ నెల నుంచే బియ్యం కూడా లభించనున్నాయి. ఇది డబుల్ బొనాంజా అని అనుకోవచ్చు. అటు రేషన్ కార్డులు రావడం, ఇటు రేషన్ బియ్యం వస్తుండటం వల్ల చాలా మందికి ఊరట లభిస్తుంది. కాగా ఎంపిక చేసిన గ్రామాల్లోనే రేషన్ కార్డుల జారీ జరిగినందని అనుకోవచ్చు. జిల్లాలో దాదాపు 31 గ్రామాల నుంచి లబ్ధిదారులకు రేషన్ కార్డులు లభించాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత మిగతా వారికి కొత్త రేషన్ కార్డులు రానున్నాయి. మరోవైపు రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అధికారులు పేర్కొంటున్నారు. అందువల్ల కార్డు రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. పంచాయతీ కార్యాలయం లేదంటే మీ సేవకు వెళ్లి అప్లై చేసుకుంటే సరిపోతుంది.